హయాంలో ద్వారంపూడి అవినీతి అక్రమాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కాకినాడలో ద్వారంపూడి దందాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆటలు సాగవన్న విషయాన్ని అప్పట్లోనే స్పష్టం చేశారు. అయినప్పటికీ ద్వారంపూడి తీరు మారకపోవటం హాట్ టాపిక్ గా మారింది. అక్రమ కట్టడం కూల్చివేతకు వెళ్లిన సిబ్బందిపై ఆయన అనుచరులు రాళ్ల దాడికి తెగబడి రౌడీయిజం చేయటం కలకలం రేపుతోంది. వైసీపీ పాలనలో గత 5 ఏళ్ల కాలంలో కాకినాడ సిటీలో ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రైవేట్ ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది. నేతల అండ చూసుకుని కబ్జాదారులు రెచ్చిపోయారు. మున్సిపల్ స్థలాల్ని అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ముఖ్యంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలు, ఆయన అనుచరుల అరాచకాలపై అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ద్వారంపూడి అక్రమాలపై అప్పట్లోనే యుద్ధం ప్రకటించారు జనసేనాని. ఎన్నికల ముందు ద్వారంపూడి అక్రమ బియ్యం వ్యాపారాన్ని పూర్తిగా వెలికితీస్తానని సవాల్ విసిరారు పవన్. ఇప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ ఆ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. కాకినాడలో ద్వారంపూడి అనుచరులకు సంబంధించిన రైస్ మిల్లులు, గోడౌన్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి గోడౌన్ సీజ్ చేయమని అధికారులకి ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది. 2 గోడౌన్లలో బియ్యాన్ని పరిశీలించి 4700 టన్నుల బియ్యాన్ని సీజ్ చేయించారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా కాకినాడ ప్రాంతంలో నిన్నటి జరుగుతున్న అనేక తనిఖీల్లో భాగంగా దాదాపు 7615 మెట్రిక్ టన్నులు నిన్న సీజ్ చేయడం జరిగింది. ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో కూడా వీళ్ళు ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డపేరు తీసుకొస్తున్నారు. ఇది ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో నేనే ఆశ్చర్యపోయాను. మొట్టమొదటిసారి ఇక్కడికి వస్తున్నాను. విన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి యాంకరేజ్ పోర్ట్ గురించి, ఏ విధంగా ఈ ద్వారంపూడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ని ఉపయోగిస్తున్నారు అనేది పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి, తర్వాత H1 ఒకటి, ఈ రెండింటిలో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది. సో 2800 మెట్రిక్ టన్నులు అశోకాలో అయితే H1లో 2500 మెట్రిక్ టన్నులు, అంటే 5300 మెట్రిక్ టన్నులు ఈరోజు ఉదయం ఈ తనిఖీలో మేము సీజ్ చేశాం. పోర్ట్ అధికారి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను షిప్పింగ్ మొత్తం ఆపేయమని. ద్వారంపూడి ఆఖరికి రేషన్ బియ్యాన్ని కూడా వదలకుండా దోచేశారని ఇప్పుడు వెలుగు చూసింది. అయినా ద్వారంపూడి రౌడీయిజం తగ్గకపోతుండడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు మేల్కొని అక్రమ నిర్మాణాల జోలికి వెళ్తుంటే మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉండి శాసించిన ద్వారంపూడి ఆయన అనుచరులకి ఆగ్రహం వచ్చింది. వీటి జోలికి రావడానికి ఎంత ధైర్యమంటూ దాడులకు తెగబడ్డారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు బళ్ళా సూరిబాబు. ఆయన స్థానిక 9వ డివిజన్ కొడారిగుంట ప్రాంతంలోని రాజ్యలక్ష్మీ నగర్లో G+1 భవనం నిర్మించేందుకు అనుమతి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భారీగా 2వ అంతస్తు నిర్మించడంతో నగరపాలక సంస్థ నోటీసులు జారీ చేసింది. గడువు ముగియడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది, పోలీసుల సహాయంతో అక్రమ కట్టడం కూల్చివేతకు ప్రయత్నించారు. స్థానిక వైసీపీ నాయకులు దాన్ని అడ్డుకుని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి దృష్టికి తీసుకెళ్లారు. అనుచరులతో అక్కడికి చేరుకున్న ఆయన సిబ్బందితో వాగ్వాదం చేస్తూ పోలీసులతోనూ దురుసుగా వ్యవహరించారు. కూల్చివేత ఆపేయాలని హుకుం జారీ చేశారు. ఈలోగా కట్టడం కూల్చివేత పనులు చేపడుతున్న సిబ్బందిపై ఆయన అనుచరులు ఇటుకలతో దాడికి పాల్పడ్డంతో ప్రాణభయంతో వారు పరుగులు తీశారు. ఉన్నతాధికారులకి ఫోన్ చేసి కూల్చివేతను ఆపేందుకు ద్వారంపూడి చేసిన ప్రయత్నం ఫలించలేదు. తన ఫోన్ కాల్స్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో ద్వారంపూడి రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. ఈ భవనం సమీపంలోని పీడబ్ల్యూడీ కాలువకు చెందిన 1000 గజాల స్థలాన్ని ద్వారంపూడి అనుచరుడు బళ్ళా సూరిబాబు ఆక్రమించాడు. అక్కడ నగరపాలక సంస్థ పార్కుంటే క్రీడా పరికరాల్ని తీసేసి స్థలాన్ని అమ్మేశాడు. 7 షెడ్లు నిర్మించారు. వాటికి అధికారులు నోటీసులు జారీ చేశారు.
మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్న వారిపై కేసులు పెడతామని, దాడికి పాల్పడిన అంశాన్ని సీరియస్గా తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యేకి జీ హుజూర్ అన్న పోలీసులే ఇప్పుడు విధుల్లో ఉన్నారు. ద్వారంపూడి అనుచరులు మున్సిపల్ సిబ్బందిపై వీరంగం చేసిన చేష్టలుడిగి చూశారు. అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో టీడీపీ నాయకుల్ని సూరిబాబు దూషించారు. ద్వారంపూడిని ఓడించిన ఎమ్మెల్యే కొండబాబు పేరు ప్రస్తావిస్తూ నా ఇంటిని కూల్చివేయిస్తున్నావు, అంతు చూస్తా అంటూ చెలరేగిపోయాడు. ఎస్సీసీఎల్ నాయకుడు సీకోటి అప్పల కొండబాబు పేరు ప్రస్తావిస్తూ నిన్ను వదిలే ప్రసక్తే లేదంటూ పదజాలంతో దూషించారు. ప్రభుత్వం మారినా, పవర్ చేజారినా ద్వారంపూడి ఆయన అనుచరులు చేస్తున్న దౌర్జన్యాలు చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఆయన అక్రమాలు వెలుగు చూస్తున్నా ఇప్పటికీ ఆయన్ని కట్టడి చేయడానికి పోలీసులు మేనమేషాలు లెక్కిస్తుండడం విడ్డూరంగా తయారైంది. For more videos like this, subscribe Big TV channel.